ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. లక్నో అందించిన 204 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి సాధించింది. చెన్నై తరపున ఉర్విల్ పటేల్ వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు గైక్వాడ్ కూడా తన వంతు సహకారం అందించాడు. అంతకుముందు చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోష్ ఇంగ్లీష్ మెరుపు దాడితో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 205 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సంజు శాంసన్ త్వరగానే అవుట్ కావడంతో స్టేడియంలో నిశ్శబ్దం అలుముకుంది. అయితే ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన పటేల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఈ మ్యాచ్‌కే హైలైట్ పటేల్ బ్యాటింగ్. కేవలం 13 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక 4 సహాయంతో అతను తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఉమ్మడి వేగవంతమైన అర్ధశతకంగా నమోదైంది. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై స్కోరును 97 పరుగులకు చేర్చి లక్నో బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ముఖ్యంగా ఆవేష్ ఖాన్, మహమ్మద్ షమి వంటి మేటి బౌలర్ల బౌలింగ్‌లో అతను ఆడిన తీరు అమోఘం. తన అర్ధశతకాన్ని తండ్రికి అంకితం చేస్తూ అతను చూపిన సందేశం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఉర్విల్ విధ్వంసం తర్వాత మధ్య ఓవర్లలో లక్నో బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. 19.2 ఓవర్లలో 208 పరుగులు సాధించిన చెన్నై 5 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డివాల్డ్ బ్రూవిస్ అద్భుతమైన రన్అట్ కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేస్‌లో తన అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. భారీ లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించగలమని మరోసారి నిరూపించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న లక్నోకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. సీఎస్కే అభిమానులు తమ జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఆటగాడు పటేల్ రూపంలో జట్టుకు ఒక గొప్ప ఆయుధం దొరికిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేటి విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై పై స్థాయికి దూసుకెళ్లింది.